గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు 3 పరాజయాల తర్వాత మొట్టమొదటి విన్ నమోదు చేసుకున్నారు. దిస్ సండే అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ 29 రన్స్ తేడాతో గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 234 రన్స్ చేశారు. అండ్ ఢిల్లీ గట్టి పోటీనే ఇచ్చింది, కానీ ది టోటల్ వాస్ ఎ బిట్ టూ మచ్ ఫర్ దెమ్. వాళ్ళు 205 మాత్రమే చేయగలిగారు. 200 అయితే క్రాస్ అయ్యారు. బట్ ఇట్స్ ఫ్లాట్ వికెట్, గుడ్ ఫర్ బ్యాటింగ్. అండ్ ఢిల్లీ డెసిషన్ టు ఫీల్డ్ ఫస్ట్ కొంచెం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ లాంటి ఏమి ఉండవు. అలాంటి బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు ముందుగా బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెడితే అపోజిషన్ మీద ప్రెషర్ పెట్టినట్టు ఉండేది. మరి ఎందుకనో దే హ్యాడ్ ది రీజన్స్. అయితే ఇద్దరు కెప్టెన్స్ అదే అన్నారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా మేము టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ చేసిన వాళ్ళు అన్నాడు. కానీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ముంబైకి కలిసి వచ్చింది. బికాజ్ వాళ్ళకి బ్యాటింగ్లో ఉన్న ఫైర్ బాల్ క్లిక్ అయింది. గమత్ ఏంటంటే హార్దిక్ పాండ్యాకి ఇది ఫస్ట్ విన్ యాజ్ కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్. బాగానే ఉంది. 3 పరాజయాల తర్వాత విజయం రావడం చాలా స్వీట్ విక్టరీ. బట్ పర్సనల్ లెవెల్లో అంత హ్యాపీగా ఉండడు. ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్ పైన స్ట్రైక్ రేట్లు అందరివి 200, అంటే ఎవరైతే నిలబడి ఫ్రమ్ బోత్ సైడ్స్ ఎవరైతే ఉండి రన్స్ చేశారో వాళ్ళందరి స్ట్రైక్ రేట్లు కూడా చాలా హైగా ఉన్నాయి. బట్ హీ స్ట్రైక్ రేట్ హీస్ మేడ్ 39 ఆఫ్ 33 బాల్స్ విత్ 118 స్ట్రైక్ రేట్. 3 4 ఒక 6 కొట్టాడు. వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ విత్ టిమ్ డేవిడ్. బట్ అతని కాంట్రిబ్యూషన్, పర్సనల్ కాంట్రిబ్యూషన్ చూస్తే స్ట్రైక్ రేట్ గురించి చాలా ఇష్యూస్ అవుతున్నాయి కదా. సో అతనికి పర్సనల్ లెవెల్లో పెద్ద హ్యాపీనెస్ ఇచ్చే విజయం కాదు. పర్సనల్ లెవెల్ యాజ్ క్యాప్టెన్గా ఓకే, బట్ అది పర్సనల్ ఫామ్ విషయంలో సో మనకు కూడా అది వరీనే. ఎందుకంటే ఇండియాకి ఆడే ప్లేయరు, అతను లాస్ట్ మ్యాచ్లో వాజ్ స్కోరింగ్ ఫ్రీలీ. కానీ ఇక్కడ ఎందుకునో అతను క్విక్గా రన్స్ చేయలేకపోయాడు. ఎందుకంటే హీఈస్ అవర్ డెసిగ్నేటెడ్ ఫినిషర్ కదా ఇండియాకి. ఆ విషయంలో కొద్దిగా మనకి చిన్నపాటి వరి. ఒక ఇన్నింగ్స్లో షార్ట్స్ వెళ్ళవు, బ్యాటింగ్ టైమింగ్ కుదరదు, అది వేరే ఉంటుంది. బట్ స్టిల్ అతను స్ట్రైక్ రేట్ ఒక్కటి తప్పిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ 180+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం చూసాం. 4 అదర్ ముంబై ఇండియన్ బ్యాట్స్మెన్ పెద్ద స్కోర్లు చేశారు. ఆ 4 స్ట్రైక్ రేట్ కూడా 180+ ఉంది. బట్ దిస్ మ్యాన్స్ స్ట్రైక్ రేట్ హ్యాపెన్స్ టు బి 118. గమ్మత్ ఏంటంటే ముంబై ఇండియన్స్లో ఎవ్వరు కూడా కనీసం 50 కూడా చేయలేదు. రోహిత్ శర్మ అద్భుతమైన స్టార్ట్ అందించారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అసలు లెస్సర్ లెవెల్. ఇద్దరు కూడా పవర్ ప్లేలో ఆల్మోస్ట్ 80 రన్స్ చేశారు. రోహిత్ శర్మ ఫస్ట్ 10 బాల్స్లో 10 రన్సే చేశారు. ఆ తర్వాత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అతను చూసారు. తర్వాత ఐ థింక్ అతను చేసిన రన్స్ 45 47 చేశాడు. 49లో మిగతా రిమైనింగ్ 27 బాల్స్లో రిమైనింగ్ రన్స్ 39 రన్స్ చేశాడు. 27 బాల్స్లో 39 రన్స్ చేశాడు. 182 185 స్ట్రైక్ రేట్. ఇషాన్ కిషన్ కూడా 41 ఎంతో చేశాడు. అతను కూడా అదే స్ట్రైక్ రేట్. వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా స్టార్ట్ అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ బ్రిలియంట్. సో రోహిత్ శర్మ ఇచ్చిన స్టార్ట్ అండ్ ఇషాన్ కిషన్ అతనికి ఇచ్చిన సపోర్ట్, దాంతో వాళ్ళకి ఒక లాంచ్ ప్యాడ్ సిద్ధమైంది. కానీ తర్వాత వికెట్స్ పడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ గ్యాప్, అతను సెకండ్ బాల్కి డకౌట్. మిడ్ ఆన్ క్లియర్ చేద్దాం అన్నాడు, కానీ క్లియర్ చేయలేకపోయాడు. సో సూర్యకుమార్కి అవుతుంది, ఎందుకంటే ఇంత గ్యాప్ తర్వాత ఇమీడియట్గా ఫామ్లోకి రావడం అంటే అది ఈజీ విషయం కాదు సూర్యకుమార్. బట్ దేర్ కాంబినేషన్ వాజ్ గుడ్ ఫర్ దిస్. రొమారియో షాపర్తో పాటు మహమ్మద్ నబీని కూడా ఆడించారు. మహమ్మద్ నబీ బౌలింగ్లో అంటే ఆ పిచ్ మీద స్పిన్నర్స్కి ఏం లేదు, పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా ఒక క్యాచ్ కూడా మిస్ అయ్యాడు. బ్యాటింగ్ రాలేదు. బట్ కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే నబీ కెన్ గివ్ యూ ది ఆప్షన్ ఆఫ్ ఎ సెకండ్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్, ఇంకో లెగ్ స్పిన్నర్ అలాగే ఉన్నాడు. అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో. అండ్ రొమారియో షెపర్డ్ బౌలింగ్ వేస్తాడు, మంచి పేస్తో బౌలింగ్ వేస్తాడు. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫినిషర్ కైండ్ ఆఫ్ ఏ ప్లే. సో వాళ్ళ కాంబినేషన్ బాగా కుదిరింది ఈ మ్యాచ్లో అని అనిపించింది. ప్లేయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ క్వెనా, మఫాకా అలాంటి కొంచెం ఇంకా యంగ్స్టర్ అతను ఫ్యూచర్ కోసం ఉంటాడు. సో ఈ కాంబినేషన్ బ్రహ్మాండంగా వాళ్ళకి కుదిరిందని చెప్పాలి. సో 80 ఫర్ నో లాస్ నుంచి 121 ఫర్ 4 అయిపోయారు. ఈవెన్ తిలక్ వర్మ కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో అక్కడ ముంబై ఇండియన్స్ అది 13th ఓవర్, అక్కడ కొంచెం ముంబై ఇండియన్స్ కుంటుపడి రన్ రేట్ కూడా, రన్స్ కూడా స్లో అయినాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే క్విక్గా రన్స్ చేయలేకపోయాడు, స్లో అయినప్పుడు టిమ్ డేవిడ్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యాడు. బట్ తర్వాత అతను బ్రహ్మాండంగా పికప్ అయ్యాడు. ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం టిమ్ డేవిడ్, ఒక 40-45 రన్స్ పార్ట్నర్షిప్.
అక్కడ టిమ్ డేవిడ్ వాజ్ ది డామినెంట్ పార్ట్నర్ అండ్ ఈ గాట్ క్విక్ రన్స్. తర్వాత హార్దిక్ పాండ్యా ఎప్పుడు అవుట్ అయ్యాడు? ఐ థింక్ 17th ఓవర్ 5th బాల్కి అవుట్ అయ్యాడు. 18th ఓవర్ 5th బాల్కి అవుట్ అయ్యాడు. అప్పుడు రొమారియో షెపర్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ నెక్స్ట్ ఓవర్లో కూడా బౌలర్ రన్స్ వచ్చాయి. అది అన్నీ కూడా టిమ్ డేవిడ్ చేశాడు. లాస్ట్ ఓవర్ వాజ్ మ్యాన్ ఫర్ దిస్ మ్యాన్, రొమారియో షెపర్డ్, ఆండ్రిక్ నోకియా. అంతకుముందు 18th ఓవర్ వేసాడు. దాంట్లో కూడా 17-18 రన్స్ ఇచ్చాడు. ఒక నో బాల్తో కలిపి ఒక 6 వచ్చింది. ఒక హై ఫుల్ టాస్కి డేవిడ్ 6 కొట్టాడు. కానీ ఆ 20th ఓవర్ మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. ఆండ్రిక్ నోకియా అంటే అది మంచి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్, 145-150 వేసే బౌలర్ మీద రొమారియో షెపర్డ్ విరుచుకుపడ్డాడు. స్లోయర్ బాల్ వేసినా, షార్ట్ బాల్ వేసినా, లెంత్ బాల్ వేసినా, ఏ రకమైన బాల్ వేసినా అన్ని బౌండరీస్ ఆడి. స్టార్టెడ్ విత్ 4-6-6-6-4 and a 6. Superb 32 runs, 4 sixes and 2 fours. So that was tremendous. 32 runs కొట్టేశాడు. 10 balls-లో 39 runs, 390 strike rate. 390 strike rate అతనికి. సిక్సర్లు బాధ పారేశాడు. సో రొమారియో షెపర్డ్ ఎలాంటి బిగ్ హిట్టింగ్, మరొకసారి పొలార్డ్ని గుర్తు చేశాడు. సైజులో కూడా అలాగే ఉంటాడు. పొలార్డ్కి అంత హైట్ లేడు కానీ ఆల్మోస్ట్ ఆ హైట్ ఉన్నాడు. ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అండ్ ఈజ్ మచ్ బెటర్ బౌలర్ దెన్ పొలార్డ్, బట్ నాట్ యాజ్ capable batsman as Pollard. కానీ ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్. బట్ ఆ హిట్టింగ్ మాత్రం టెరిఫిక్. రెచ్చిపోయి కొట్టిన షాట్స్. అది స్కోర్ ఏంటంటే 200-210 అలా వస్తుంది అనుకున్నాడు. అది కూడా సరిపోదు. హర్ష భోగ్లే కూడా ట్వీట్ చేశాడు 200 చేస్తారేమో, అది ఈ పిచ్ మీద డిఫెండ్ చేసుకోవడం కష్టమే. లాస్ట్కి అదే ప్రూవ్ అయింది. 200 అయితే ఆ లాస్ట్ ఓవర్లో ఆ 32 runs రాకపోతే ముంబై మైట్ హ్యావ్ ఎండెడ్ ఆన్ ద లూజింగ్ సైడ్. సో అది ఆ 32 runs. అండ్ ఇంతకుముందు కూడా మనం చూసాం కదా, ఇదే ఆండ్రిక్ నోకియాని మరొకసారి 28th ఓవర్లో ఎవరు కొట్టారు? వన్ మోర్ ప్లేయర్, ఐ థింక్ అక్కడ కూడా అతను 20-25 runs ఇచ్చాడు. సో నోకియా డెత్ బౌలింగ్ మీద ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఢిల్లీకి ఉన్న ప్రాబ్లమ్స్ తోడు నోకియా డెత్ బౌలింగ్ సరిగ్గా వేయలేకపోతున్నాడని మరొక ప్రాబ్లం ఇక్కడ మనకి కనిపించింది. సో 234 అనేది చాలా పెద్ద స్కోర్ ఫర్ ఎనీ టీమ్. 234 దాన్ని చేంజ్ చేయడం అంతా ఈజీగా. అది వాళ్ళకి పవర్ ప్లే సరిగ్గా కుదరలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి పవర్ ప్లే కుదరలేదు. బుమ్రా ఒక్కరే వేసాడు, 4 runs ఇచ్చాడు. బట్ అదర్స్ ఆల్సో బౌల్డ్ వెల్. రొమారియో షెపర్డ్ కేమ్ ఇన్ అండ్ గాట్ రిడ్ ఆఫ్ వార్నర్ ఇన్ ద పవర్ ప్లే. అక్కడ వాళ్ళ స్కోరింగ్ రేట్ కుంటుపడి. పృథ్వీ షా కూడా పవర్ ప్లేలో అంత క్విక్గా రన్స్ చేయలేదు. తర్వాత 4th, 5th and 6th ఓవర్లో ఒక 3-4 బౌండరీలు కొట్టాడు. కానీ పవర్ ప్లేని వాళ్ళు మ్యాక్సిమైజ్ చేయలేదు. పవర్ ప్లేలో కనీసం 60-70 runs కొట్టాల్సింది. బట్ ది గాట్ ఓన్లీ 46. అండ్ ది లాస్ట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ వార్నర్ ఉంటే చేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే రొమారియో షెపర్డ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. 39 runs చేయడం, క్విక్ ఫైర్ 39 అదొక్కటే కాదు, అది నా ఇంపార్టెంట్ వార్నర్ వికెట్ కూడా తీశాడు. వార్నర్ వికెట్ తీయడం, దానివల్ల 46 for 1 అట్ ది ఎండ్ ఆఫ్ పవర్ ప్లే. తర్వాత పృథ్వీ షా బ్రహ్మాండమైన స్పీడ్ అందుకున్నాడు. 165 స్ట్రైక్ రేట్తో 66 రన్ చేశాడు. 6లు కొట్టాడు, 4లు కొట్టాడు, బాగా కొట్టాడు. అండ్ అభిషేక్ పరల్ కూడా పర్వాలేదు. నెంబర్ 3లో మరి రిషబ్ పంత్ వచ్చుంటే బాగుండేదేమో. బట్ రిషబ్ పంత్ని చివరిలో బిగ్ హిట్టింగ్ కోసం ఆపినట్టున్నారు. సో అతను పరల్ కూడా 135 స్ట్రైక్ రేట్తో 41 ఎంతో చేశాడు. పర్వాలేదు, ఈ డిడ్ హిస్ జాబ్. అండ్ ట్రిస్టన్ స్టాప్స్ వచ్చాడు తర్వాత. పృథ్వీ అవుట్ అయిన తర్వాత ట్రిస్టన్ స్టాప్స్ మాత్రం అద్దరు కొట్టేశాడు. 71 runs కొట్టాడు. సూపర్ హిట్టింగ్ అతన్ని చూసాం. సో అదొక పెద్ద ప్లస్ పాయింట్ ఢిల్లీకి. ఎందుకంటే ఈ సీజన్లో అతనికి రెగ్యులర్గా అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన ప్రతిసారి కూడా హీఈస్ మేకింగ్ దెమ్ కౌంట్. సో ట్రిస్టన్ స్టాప్స్ ఇలాంటి ఫామ్లో ఉండడం, బిగ్ హిట్టింగ్ చేయడం, అది వాళ్ళకి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి కలిసి. అఫ్కోర్స్ పిచ్ వాజ్ ఫ్లాట్, బట్ ఈ కాన్ఫిడెన్స్ అతనికి చాలా బెటర్. ఎందుకంటే ఐపీఎల్లో కొత్తగా వస్తున్న కుర్రాళ్ళు వాళ్ళు ఒకటి మంచి ఇన్నింగ్స్ ఆడితే అది ఆ సీజన్ అంతా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది దట్ టేక్స్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. బట్ రిషబ్ పంత్ క్విక్గా అవుట్ అయిపోయాడు. అది వాళ్ళకి ఏంటంటే ఈ ట్రై టు మ్యానుఫ్యాక్చర్ వన్ బిగ్ షాట్. అతని ఫేమస్ హీవ్ టువర్డ్స్ ది మిడ్ వికెట్ అది ట్రై చేశాడు, కానీ అది కుదరలేదు. రిషబ్ పంత్ ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. రిషబ్ పంత్ తొందరగా అవడం, అక్షర్ పటేల్ రన్ అవుట్ అవ్వడం, సో తర్వాత వాళ్ళకి అది గుడ్డుపడింది. బట్ చివరి దాకా పోరాడుతూనే ఉన్నాడు మన స్టబ్స్ మాత్రం 4లు. ఇదే షెపర్డ్ బౌలింగ్లో అతను 19th ఓవర్ వేసినప్పుడు
అతని మీద కొంతవరకు బాకీ చెల్లించినట్టుగా సిక్స్లు కొట్టాడు, 2-3 సిక్స్లు కొట్టాడు. అయినా సరే దట్ వాజ్ నాట్ ఎనఫ్. గాడ్జియా లాస్ట్ ఓవర్ కేర్ఫుల్గా వేయడంతో 29 రన్స్తో వాళ్ళు గెలిచారు. లాస్ట్ ఓవర్లో యాక్చువల్లీ 3 వికెట్స్ పడ్డాయి. ఇంకా రన్స్ షాట్స్ కొట్టి కుమార్ కుషాగ్రాకి అతనికి డెబ్యూ ఇచ్చారు. కానీ ఫస్ట్ బాల్కి మరి అక్కడ అవసరం టీం కోసం, అతను పెద్ద షాట్ కోసం వెళ్ళాడు స్కాట్. సో చేజ్ అనేది మేబీ రిషబ్ పంత్ కానీ వార్నర్ కానీ ఉంటే ఢిల్లీ చేంజ్ చేశారు. డిసప్పాయింట్మెంట్ వాళ్ళకి. వాళ్ళ డెసిషన్తో ఐఎమ్ నాట్ ఫుల్లీ కన్విన్స్డ్. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తుంటే బాగుండేదేమో. అది కొంచెం టైట్ బౌలింగ్. ఖలీల్ కూడా ఈసారి అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేదని చెప్పాలి. ఖలీల్ కానీ ఇషాంత్ శర్మ కూడా వెంట్ ఫర్ రన్స్. ఓన్లీ అక్షర్ పటేల్ ఒకడే 2 వికెట్లు తీశాడు, కొంత ఎఫెక్టివ్గా అనిపించాడు. కానీ వాళ్ళు మిగతా బౌలర్స్ అందరూ కూడా వెంట్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. పర్టికులర్లీ హెన్రిక్ నోకియా, జై రిచర్డ్సన్ ఆడించారు. అతనికి ఆ ముంబై టీంకి ఆడిన అనుభవం ఉంది. బట్ అతను కూడా వెంట్ ఫర్ లాట్ రన్స్. సో ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయారు. ముఖ్యంగా బౌలింగ్లో వాళ్ళు కాస్త టైట్ బౌలింగ్ వేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. సో డిసప్పాయింట్మెంట్ ఫర్ ఢిల్లీ వన్స్ అగైన్. వాళ్ళు ప్రతి మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతున్నారు. అండ్ ముంబై ఇండియన్స్కి వాళ్ళ బ్యాటింగ్ ఫైర్ పవర్ ముఖ్యంగా, ఎందుకంటే సూర్యకుమార్ ఇప్పుడు ఫామ్లోకి రాదు. ఒక ఫామ్లోకి వస్తే తిలక్ వర్మ నో హౌ కన్సిస్టెంట్ ఈజ్, ఇషాన్ కిషన్ ఈజ్ లుకింగ్ గుడ్, రోహిత్ శర్మ ఈజ్ లుకింగ్ బ్రిలియంట్. మంచి స్ట్రైక్ రేట్ కూడా మంచి 40s, 50s, 40s, 20s, 30s చాలు. ఈ డిడ్ నాట్ మేక్ 100s ఆర్ 60s, 70s. అదే అది చెప్తున్నాను. 234 వచ్చింది వితౌట్ 50 అంటే దట్ ఈస్ ది మోడర్న్ డే స్టైల్ ఆఫ్ T20 క్రికెట్ అని నాకు అనిపిస్తుంది. సో అలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇప్పుడు ఈ ఐపీఎల్లో అదే ప్రాపర్ థింగ్గా కనిపిస్తుంది. నాట్ ఎవ్రీ వికెట్ ఫ్లాట్ వికెట్స్ మీద ఆడినప్పుడు క్విక్గా రన్స్ చేయాలి, అదే వాళ్ళు చేశారు. సో ముంబై ఇస్ లుకింగ్ గుడ్ అట్లీస్ట్ ద బ్యాటింగ్ డిపార్ట్మెంట్. బుమ్రా గురించి మనం మాట్లాడుకోలేదు. లాస్ట్కి వచ్చేసరికి బుమ్రా వాజ్ బ్రిలియంట్. ఆ పిచ్ మీద మిగతా బౌలర్స్ అందరూ రన్స్ ఇస్తూ బౌలింగ్కి డెఫినేషన్ మార్చే పిచ్ ఇది. కానీ మన హైదరాబాద్ పిచ్ కానీ వైజాగ్ పిచ్ మన 272 పిచ్, హైదరాబాద్ 277. ఏంటంటే బౌలింగ్ చేయడం అంటే అర్థం ఏంటంటే బ్యాట్స్మెన్కి 4లు 6లు సమర్పించుకోవడం అన్నట్టు లాంటి పిచ్లు ఇవన్నీ. అలాంటి పిచ్ల పైన బుమ్రా ఈ టుక్ ద పిచ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. బ్రిలియంట్ బౌలింగ్. అతను వేసిన యార్కర్ అయితే పృథ్వీ షాకి అది గైడెడ్ మిజైల్. లెగ్ స్టంప్కి గురి పెట్టి వేశాడు, గురి తప్పలేదు. అండ్ పృథ్వీ షా హ్యాడ్ నో ఆన్సర్, హ్యాడ్ టు get out of the way. The fast Yorker and it was hitting the target. Guided missile అంటే మిజైల్కు టార్గెట్ ఇచ్చేస్తే ఆ టార్గెట్ హిట్ చేస్తుంది. అట్లనే ఇది కూడా టార్గెట్ హిట్ చేయడం అనేది మనం చూస్తాం. సో బ్రిలియంట్ బౌలింగ్. 2 వికెట్స్ వచ్చినాయి, రన్స్ వెరీ మైజర్లీ వన్స్ అగైన్. సో ఇలాంటి పిచ్ మీద కూడా ఇఫ్ యూ హ్యావ్ ది అక్యురసీ, ఇఫ్ యూ గాట్ ది వేరియేషన్స్, ఇఫ్ యూ గాట్ ది పేస్, యూ కెన్ స్టిల్ క్రియేట్ దట్ మ్యాజిక్ అని చెప్పి అతను ప్రూవ్ చేశాడు. సో జస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు బుమ్రా అండ్ హీ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 teams. Maybe Bumrah and to next Romario Shepherd's hitting. That was the difference between the 2 teams. So brilliant Bumrah and Romario Shepherd's big hitting. It should be a sweet victory for them because so many young children also have come initiative. Young children తీసుకొచ్చారు నితామని. Good initiative for them. నిన్న కూడా ఒక మంచి ఇనిషియేటివ్ చూసాం మనం ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. ఔరత్ హైతో భారత్ హై అని చెప్పి, ముఖ్యంగా రాజస్థాన్లోని రూరల్ ఉమెన్ టాస్ టైంలో కూడా ఒక రూరల్ ఉమెన్ రావడం చాలా బాగా అనిపిస్తుంది. రాజస్థాన్ చాలా వెనకబడిన ప్రాంతం. అక్కడ మహిళలు డ్రౌట్ ఉంటుంది కాబట్టి ఎంతో దూరం వెళ్ళి కుండలు మోసుకుంటూ వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం కొంత కృషి చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో గుడ్ ఇనిషియేటివ్ ఫ్రాంచైజ్ టీమ్స్, ఇది కూడా చేయాలి మీరు. And good win for Mumbai Indians.